జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఓటవి మాటలు రద్దు చేయి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి. మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. అలాగే ఎంతోమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారు. ఆ బిడ్డల కొరకు ప్రార్థించండి. అలాగే చాలామంది చదువులు పూర్తి చేసుకుని జాబుల కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడి వారికి జాబులు ఇవ్వారని. అలాగే ఎంతోమంది ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడి క్షేమం అనుగురించి చేరవలసిన చోట్లకి చేర్చాలని వారి కోసం ప్రార్థన చేయండి. మనకు ప్రార్థన ఎంతో అవసరం. ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండడం మనకి ఎంతో ముఖ్యం. మన జీవితానికి నెమ్మది. ఆటంకపరిచే పని అపవాది క్రియలన్నీ తొక్కే పని ఏదైనా ఉందంటే అది ఒక ప్రార్థనకే శక్తి ఉన్నదండి, దేనికి లేదు. కాబట్టి ప్రార్థన చేసి ప్రభుకి సమీపంగా ఉండండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలండి. చూడండి. దీనితోనే తండ్రైన ప్రభుని స్తుతిందుము, దీనితోనే మనుషుని ఒక నోటుతోనే ఆశీర్వాదం శాపమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, మనం ఇలా ఉండకూడదు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఈ నోటితోనేనంట మనం మరి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాం. ఇదే నోటితో మనిషిని దేవుడు చేసిన మనిషిని దూషిస్తాం. శాపవచనాలు మరి దీవెన ఈ నోటి వల్లనే బయటపడతాయని ఈ దినం లేఖనాలు చెప్తున్నాయండి. నిజమే. మనము ఈ నోటితోనే చాలామందిని పొగిడేస్తాం. ఎవరో ఒకరు పొగుడుతారు, ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని. అది పట్టుకొని వాళ్ళు తప్పులున్నాయా, ఇవి ఉన్నాయి ఇవేషించి ఏది చూసినా పొగుడుతూనే ఉంటాం. ఏదో ఒక రోజు చిన్న బై మిస్టేక్ బయటికి రాగానే వాళ్ళని దూషిస్తాం. ఇదే నోటితో దేవుని స్తుతిస్తాం, పాటలు పాడతాం, కానీ ఇదే నోటితో చెప్పిస్తాం. అంతేకాదు, ఇదే నోటితో మనం మన గమ్యానికి చేరవలసిన దాంతో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఓటవకు సంబంధించిన మాటలు కూడా మాట్లాడతాం. ఎలా మాట్లాడతామంటే, మనము ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, వీరింతే, వీరు బతికింతే, వీరు ఎప్పటికీ పనికిరారు, ఎప్పటికీ ఎదుగుబొదుగు ఉండదు. ఏ ఓటవ మాటలు పక్కోళ్ళ మీద ఇసురుతాం, మనలో కూడా చేసుకుంటాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఓటవం అన్న మాటలు రద్దు చేయాలంట. మన నోటిని ఏముండాలంటే ప్రభుని స్తుతించాలి. ప్రభు నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇయే తప్ప ఓటమికి చెప్పినకి మన మాటలు రద్దు చేయాలండి. హల్లెలూయా. దేవుడు మన భవిష్యత్తు కాలంలో ఎన్నో సిద్ధపరిచాడు. అవి మనం పొందుకోవాల్సిన సమయంలో మనం ఏం చేస్తామంటే, మరి భవిష్యత్తు కాలాన్ని మనమే శపించుకుంటాం. మన జీవితంలో ఈ యాత్ర ప్రయాణంలో మరి మనకి ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు. ఆ మిత్రులు శత్రువులుగా మారచ్చు కూడా. అయితే ఈ దినము దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, శత్రువు అయితే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నువ్వెప్పుడు వెనక్కి పడిపోవాలి, లేకపోతే నీ మాటతో నువ్వే గాయపరుచుకోవాలన్నట్టుగా నీ నోటిని వాడేసుకుందాం అనుకుంటాడు. కానీ నీ నోటిని ఏముంచుకోవాలి? స్తుతి అర్పణ ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభుకి నీ జీవితంలో చేసి మేలు పెట్టి స్తుతించాలి. అనేక వరకు మరి ఇలా కాపాడుతున్నందుకు, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ ఆయన నామను మహిమపరుస్తూ ఉంటే ఎల్లప్పుడూ నీ నోటి నుంచి దీవెనకర వచనాలే బయటకు వస్తూ ఉంటాయి. నీ హృదయం అంతా దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాల మాటలే బయటకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అపవాదిగాడు ఏం చేస్తాడంటే, ఆ మాటలతో నేను గాయపరుచుకోవాలని వెనక్కి లాగుతూ ఉంటాడు.
జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, నీ నోటు మాట దొరగానే వాటవి మాటలు వస్తాయి, శపించే మాటలు వస్తాయి, దేవుని మహిమపరిచే మాటలు వస్తాయి. కాబట్టి నువ్వు దేనికి ఇవ్వాలంటే దేవుడు మాటకే విలువిచ్చుకోవాలి. దేవుణ్ణే నువ్వు స్తుతించాలి. దేవుడి మీదే నీ దృష్టి పెట్టాలి. ఆయన వాగ్దానాలు నా జీవితంలో నెరబోతున్నాయి. ఆయనే నా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ నీ పక్కన ఎవరైనా నీ గాయపరిచినా వారికి ఎందుకు అనుమతి ఇచ్చావు ప్రభా, వారిని మార్చు ప్రభా అన్నది తప్ప వారిని మరొక దారుణంగా కూడా మనం శపించకూడదు. చాలామంది అపవాది ఎరలో పడిపోయి వాటవు మాటలే మాట్లాడుతూ ఉంటారు, శపించే మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఈ మధ్యలో నాకు ఒక సిస్టరు కనెక్ట్ అయిందండి. ఎక్కడో గ్రూప్లో ఏదో అంటారు, వాళ్ళ గ్రూప్ రూల్స్ తప్పించి వాళ్ళు ఏదో అంటారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అంటారు, ఏంటి ఆ గ్రూప్లో ఎలాగ అనాలా, ఇలా చేయాలా, ఆవిడకి అది అడ్డు వచ్చేసిందా, ఇలాంటి అస్సలు అనకూడదు మనం. ఏమో ఎవరి పరిమితులు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి పద్దాయి. అవునా, ఓకే, అవునండి, అదా ఓకే అనుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాన్ని అక్కడ ఆలకించి చాటుని కూడా ఓటవు మాటలు మాట్లాడతారు. ఓటవు మాటలు పడేలాగా కూడా కొంతమందిని మన మధ్యన, కొంతమందిని అపవాది వాడుకొని మన మధ్యన సిద్ధపరుస్తాడు. అప్పుడు కూడా ఏమో మనకు తెలియదు కదండి, మనకేం తెలుసు పోలే అనుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఆ ఓటవు మాటలు వినడానికి కూడా చెవులు ఇవ్వకూడదు. అది మాత్రం మీరు గమనించుకో. కొంతమంది ఇలా ఆలోచిస్తారు, అయ్యో నాకు ఇప్పుడే వయసు పెద్దదైపోయింది, నేను విజయవంతంగా నేను ముందుకు సాగలేను, నేను బలహీనరాలనే, నేను ఈ పని చేయలేను, నా పరిస్థితి, అయ్యో నాకు ఈ స్వరం ఉంటే నేను ఇది చేయగలని, నాకు కళ్ళు కనబడితే ఇది చదవదగలని, చెవులు వినుకుడు ఉంటే ఇది చేయద్దులు కానీ, అయ్యో నాకు ఈ చేయి పని ఉన్నంతలో చేయను అంతే తప్ప. చూడండి, బైబిల్లో మరొక చిన్న బాలుడు అంట 5,000 మందికి ఆహారం పెట్టాలి, ఏమైనా ఉన్నాయో అని అడిగితే 2 చేపలు 5 రొట్టెలు ఉన్నదే ఇచ్చాడు. అయ్యో ఇంతమందికి ఇవి ఎక్కడ సరిపోతాయని ఆలోచించలేదు. అలాగే నువ్వు ఉన్నదే విశ్వాసంతో ముందు. అవిశ్వాసం, నాకు ఈ చెయ్యి లేకపోయినానో ఇంకో చెయ్యి ఇచ్చవయ్యా, దీంతో ఏదైనా నువ్వు చేయగలవు ప్రభా, అయ్యా నాకు కాలు చేతులు పని చెప్పిన నా మండుతో నువ్వు ఏదైనా చేయగలవు, నాకు ఈ శిరసే ఉంచో, ఈ శిరస్సుతో ఏదైనా చేయగలవు అని ఇలా కూడా పలకండి, దేవుడు కార్యం చేస్తాడు. మాకు ఒక సిస్టర్ పరిచయం అయిందండి, ఆవిడ పేరు కుమారి. ఆమెకి అంటే పెళ్ళి 5 వరకు బాగానే ఉంది. పిల్లలకి అనేటప్పుడు ఆవిడకి ఏదో దరిద్రవాతం ఏదో వచ్చిందంట, దానివల్ల కాలు చేపడిపోయింది. ఆ కాలు చేపడిపోవడంగానే ఖమ్మంగా ఏమైంది, నడుము కూడా పడిపోయింది. ఇంకా ఆమెకి ఏం పనిచేవు అవయవాల్లో, మొండు ఒకటే పనిచేస్తుంది, ఆ బుర్ర ఒకటే, ఇంకేం పనిచేవు. ఆ బుర్రతోనే ఒక చెయ్యి సరిగ్గా కూడా పనిచేయదు. ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే పట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఒక కర్ర సాయం చేసుకుంది, ఫోన్కి కర్ర సాయం చేసి ఆ కర్ర మంచానికి ఇలా పెట్టుకుని ఇలా మాట్లాడేలాగా, నాలుగుతో టచ్ చేసేలాగా, అలాగా ఒక మండుతో అనేక గ్రూపులు నడిపిస్తూ ఆన్లైన్ పరిచయం చేస్తుందండి ఆ సిస్టర్. ఇది ఎవరు సాధ్యమవుతుంది? ఎవరైనా మంచం మీద ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు చూడడానికి వచ్చి నీ పరిస్థితి ఎలాగైపోయింది అంటారు, కానీ ఆ పరిస్థితిలో కూడా ఆయన నామాన్ని గణపరుచుకుంటారండి. హల్లెలూయా. నీవు దేవుడి పని చెయ్యాలి అనుకుంటే ఏ రూపంగానే సరే నేను నిలబెట్టి వాడుకుంటాడు ఆయన. అలాగే నువ్వు ఆసక్తి కలిగి విశ్వాసంతో కూడిన మాటలు పలుకుతే నీ జీవితాంతాను మారుస్తాడు. చూడండి, మారా బతుకు మధురంగా దేవుడు మార్చలేదా? రూతు బతుకు చీకటిగా అయిపోయింది, నీకేవి తోవలు లేవు, తనకి ఏమీ లేవు, ఒంటరి మహిళ. కానీ దేవుడు రూతు బతుకుని ఎంత దేవుడు మరి జీవం గంధంలో ఎక్కించి చిగురింపు చేసి మరి తనలోంచి ఒక వంశాన్నే దేవుడు తీసుకొచ్చాడు కదండి. హల్లెలూయా. అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది జీవితాలు మనం చూస్తాం. అయ్యో నా బ్రతుకు ఇలాగైపోయింది, ఎందుకు నా జీవితం అన్న మాటలు వాళ్ళ దగ్గర లేవండి. దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనే చూసుకుంటాడు అన్న మాట ఉంది. కాబట్టి రూతు గారే కానీ మరి మారా కానీ జీవం గంధంలో దేవుడు ఎక్కించాడండి. హల్లెలూయా. వారి అంతం ఎంతవరకు దేవుడు రాజ్యం అంటే దేవుడు వారి జీవితంలో కార్యం చేసేంత వరకు కూడా ఆ స్త్రీలు బ్రతికారండి. హల్లెలూయా. వారితో ఉన్న మరి దేవుడి జీవితానికి, ఆ దేవుడు ఇష్టానికి నడుచుకోకపోయినా ఆ రూపంలోకి రావడానికి నష్టాలు వచ్చినా సరే
దేవుడి వైపు చూశారు తప్ప అవిశ్వాస మాటలు వారు మాట్లాడలేదు. దేవుడు ఎంత గొప్పగా వారిని దీవించారండి. దేవుడు ఎంత తరతరాలకి రూతు గారిని తెలుసుకొని రూతు గారు సాక్ష్యం చెప్పుకుంటారు. మరి బైబిల్ ఉన్న రూతు మరి తన అత్తగారి విషయంలో అత్త కోడల విషయంలో రూతులాగా ఉండాలి లేదా మారాలాగా ఉండాలని చెప్పుకుంటారు. చూసారండి, దేవుడు వాళ్ళంతగా దీవించాడు. మనము కూడా ఈరోజు ఓటము మాటలు రద్దు చేయాలి. ఓటము శపించే మాటలు రద్దు చేయాలి. అతిగా నువ్వు ఎవరిని పొగడుకు, అతిగా ఎవరిని దూషించుకో. అతివే కదా, మొత్తానికి నువ్వు దూషించద్దు. నీకు చేతనైనంతగా పొగుడు, కావాలంటే చేతనైనంతగా దేవుడి మాటలు చెప్పి బలపరచు. అతిగా కూడా ఒంటరిగా కూడా ఒకళ్ళ విషయంలో నువ్వు అనుకో, వారి విషయంలో నువ్వు బాధపడుతున్నావా, ఎవ్వరికీ చెప్పుకో. ప్రభు దగ్గర మోకరించు, ప్రార్థించు, దేవుడి కార్యం చేస్తాడు. నేను ఇది చాలా నేర్చుకున్నానండి. ఎవ్వరికి చెప్పడం మానేశానండి. ఏదైనా చిన్న గాయం వస్తే వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అది మితి సిరిగిపోయినప్పుడు తప్పని పరిస్థితిలో ఎవరికైనా చెప్తున్నాను, అది కూడా ఎందుకు అనిపించి వెంటనే డిలీట్ చేసేస్తాను ఒక్కోసారి. కానీ దేవుడు అంతగా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఎవరు నచ్చారని నెత్తి మీద ఎట్టుకోదు, నచ్చలేదని కిందకేసి తక్కువ. అందరూ దేవుడు చేసిన మనుషులే. అందరిలో కూడా దేవుడు ఆత్మ నివసిస్తుందని మర్చిపోకు. చివరిగా ఒక మాట దేవుడు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట, ప్రభు నా ద్వారాగా పలికిస్తున్న మాట ఏంటంటే, నువ్వు కూడా ప్రభు రూపంగా సృష్టించబడ్డావు. కాబట్టి ప్రభు ఆలోచనలు కలిగి ఉండడానికి నువ్వు ప్రయాసపడు. ఆయన ఇష్టానుగా నువ్వు జీవించడానికి ప్రయాసపడు. ఆయన ఇష్టమైన మాటలు పలికే బిడ్డగా నువ్వు జీవించు, పలికేవాడిగా జీవించు. నువ్వు అలా మాటలతో నువ్వు విమర్శించుకుంటూ ఉంటే కనుక దేవుడు సృష్టించిన దాన్ని నువ్వు లోపం వెతుకుతున్నట్టుగా కనబడతావు. ప్రతి ఒక్కరిని నువ్వు దూషించుకుంటూ ఉండు. ప్రతి నీ జీవితంలో నువ్వు దూషించుకుంటూ ఓటవు మాటలు అత్తమాలను పలుకుతూ ఉంటే కనుక దేవుణ్ణే దుఃఖపట్టే వాడిగా దానిగా ఉంటావు. ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను సృష్టించాడు. నేను సృష్టించిందంటే ఆయన మహిమపరచుకోవడానికి, అంతే తప్ప నీ వలన ఆయనకి దుఃఖం కలగడం కాదు. అంతేకాదు నిన్ను నష్టపరచడానికి మాత్రం కాదు. నీ వల్ల ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి, అంతే తప్ప నేను ఇంతే అన్న మాటలకి పరిమితం చేయకు. దేవుడు ఏదో చేయబోతున్నాడు అన్న మాటకి నువ్వు అంకితం అవ్వు. అలాగే నేను ఒక అద్భుత సృష్టిగా నేను చూస్తున్నాడు. అంతేకాదు ఆయన స్వభావముని నీలో ఉంచాడు. చూడండి, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల దగ్గర నుంచి ఆయన అలాగే ఉండిపోయాడంట. నేను ఇంతే అనుకున్నాడు కాబట్టి అలాగే ఉండిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు ఒకసారి ఆయన దగ్గరికి ఎదురవి లేచి నిలవగానే నేను ఇప్పుడే లేచి అనుకున్నాడు, లేచాడు, తన మంచం పట్టుకుని వెళ్ళిపోయాడు. చూసారా, మనం అలా ఉండాలి, అక్కడితో పరిమితం అయిపోకూడదు. చూడండి, 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన ఒక ముసలావిడ ఉండేదంట సంఘంలో. అలాగే ఉండాలి, అలాగే ఉండిపోయాను, ఇంక నా పరిస్థితి నేను లేవలేను అనుకుంటుంది. కానీ అదే నోటుతో దేవుడు పలికించాడు. ఆవిడ దిక్కుమని లేచి నుంచొని దేవుడి సాక్షిగా నిలబడ్డదండి. సమర స్త్రీ, నా జీవితం ఇంతే, నేను చెడిపోయాను, నా జీవితంలో సంతోషం లేదు, వీధిలో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో తునీకరించి పడుతున్నాను, నిలకడలేడు నాకు భర్త, వీడి కాదు వాడి కాదు మార్చుతున్నాను, నా జీవితం ఇంతే, నవ్వుల పాలైపోయింది అనుకుంది. ఎప్పుడైతే దేవుడిని ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టాడో, దేవుడి మాటలు ఆవిడ కనుక్కుందో, క్రీస్తు సాక్షిగా జీవించిందండి. ఓటము మాటలు తొలగించుకుందండి. మన జీవితంలో కూడా ప్రభు సృష్టికర్తగా ప్రభు మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మన కర్త అయి ఉన్నాడు కాబట్టి, ఆయనకి మన బిడ్డలమై ఉండి ఆయన మాటలు పలుకుతూ వాగ్దానాల స్వతంత్రం చేసుకుందామండి. అలాగే మన దేవుడు రాజు అయి ఉన్నాడు కాబట్టి, ఆయన బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన రక్తం మనలో ప్రోత్సహిస్తుంది. ఈ రోజు నుంచి ఓటము మాటలు రద్దు చేద్దాం. ఈ మాటలు రద్దు చేద్దాం. దేవుడిచ్చే దీవెళ్ళు, ఆశీర్వాదం, దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే ప్రతిదీ కూడా మనం పొందుకునే వారుగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.